నీకు యేసయ్యా, నాతోనూ ఇక్కడున్న ప్రతి తల్లితోనూ, ప్రతి సిస్టర్తో, ప్రతి చెల్లితో మీరు మాట్లాడండి. ఇక్కడ నా తోటి దైవజనులు నాతో అందరితో మీరు మాట్లాడమని, మా మనోనేత్రాలు తెరవడానికి కృప చూపించండి. ఇంకా నీ వాక్యపు విలువ, నీ వాక్యము ఎంత విలువైనదో, నీ నామం ఎంత గొప్పదో అది తెలుసుకుని మా ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగిపోవడానికి కృప చూపించమని, నీకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనం ఆరాధించేటువంటి క్రీస్తు ఆషామాషి దేవుడైతే కానే కాదు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆషామాషి దేవుడు కాదని మనం ఎలా చెప్పగలుగుతాం? దేవుడు, మనం ఆరాధించే దేవుడు విలువ మనకంటే ముందు, మళ్ళీ చెప్తున్నా, మనం ఆరాధించే క్రీస్తు విలువ మనకంటే ముందు దురాత్మల సమూహానికి తెలుసు ఆయన గురించి. హల్లెలూయా. ఆయన సామాన్యుడు కాదు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, అసలు ఆయన చేసిన త్యాగం ఏంటి, అదంతా వాటికి తెలుసు గనుక ఆ నామములో ఉన్నటువంటి విలువ ఆయనకి తెలిసి, ఆ నామంలో ఉన్నటువంటి ఆ భయాన్ని బట్టి ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక సోది చెబుతున్న ఒక ఆమె, మీరంటారు ఎప్పుడైనా చూసారు, ఇంటింటికి వచ్చేవారు సోది చెప్తా ఉండని వచ్చేవారు కదా, ఇప్పుడు కనబట్టలేదు దేవుని కొరబడి. హల్లెలూయా. ఒకప్పుడు ఈ సోది చెప్పుకునే వాళ్ళు వచ్చేవారు, సోది చెప్తామని. బైబిల్ చెప్తుంది చూడండి, యాక్ట్స్ చాప్టర్ 16 అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి మనం చదువుదాం. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా, అయితే పుత్తోను అను దయ్యము పట్టినదే సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదిస్తుందంట. ఏం చేస్తుందట? బహులాభం సంపాదిస్తుందట. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిన ఆమె, పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుల దేవుని దాసులు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ మనుషులు సర్వోన్నతులైన, చెప్పాలి, సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఈ రోజున సంఘాలకి, విశ్వాసులకి తెలియకపోవచ్చు కానీ పాస్టర్ గారు అంటే చాలా మందికి చిన్న చూపు. దైవజనులు అంటే ఒక ఇంజనీర్ గానో, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గానో కనపడితే సొసైటీ చాలా ఇష్టపడుతుంది, గౌరవిస్తుందండి. కానీ ఒక దురాత్మ, ఒక దెయ్యము, సోది చెప్తూ ఉన్నటువంటి ఒక దెయ్యం అంటుంది, సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా. సర్వోన్నతుడు. ఎవరా సర్వోన్నతుడు? ఏ నామమైతే పౌలు ప్రకటిస్తున్నాడో భూమి మీద ఉన్నప్పుడు, ఆయన సర్వోన్నతుడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. ఈయన గురించి సాక్ష్యం ఇస్తుంది సర్వోన్నతుని దేవుని దాసులు. ఎందుకు వచ్చారు తెలుసా మీకు? చూడండి నెక్స్ట్ వన్. సర్వోన్నతుని దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గాన్ని, చెప్పండి, రక్షణ మార్గాన్ని ప్రచురించేవారై ఏం చేస్తారట? ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కేకలు వేస్తుంది, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురణ చేస్తున్నారు, వీళ్ళు మీకు సువార్త చెప్పడానికి వస్తున్నారు, వీళ్ళు మిమ్మల్ని రక్షించేస్తారు, జీవము గల దేవుడు మీకు తెలిసిపోతుంది. అమ్మో, సువార్త చాలా విలువైంది. ఇప్పుడు సువార్త ఎంత విలువైందో మనకు అర్థమవుతుందండి. ఒక కర్రపత్రిక మనకి ఇచ్చినప్పుడు దాని వెనకాల దేవుని కృప, అపారమైన కృప, పరలోకంలో దేవుని నిర్ణయం తీసుకుని ఒక కర్రపత్రిక నీకు చేతికి వస్తే, ఆ కర్రపత్రికలో దేవుని మాటలు లెక్కించబడినప్పుడు ఈ కర్రపత్రిక అని చెప్పి చాలా మంది రోడ్డు మీద పాడేస్తూ ఉంటారు, తీసుకెళ్లి ఇంట్లో తీసుకొచ్చి ఎక్కడో పక్కన మూల పెడతా ఉంటారు. కానీ ఆ కర్రపత్రికలో ఉన్నటువంటి యేసు నామం గురించి ఏ సువార్త అయితే రాయబడిందో ఆ సువార్తని మనం గ్రహించగలిగితే, అది మనం గ్రహించలేకపోతున్నాం కనుక చాలా మంది ఈ భూమి మీద యేసుని నమ్ముకోకుండా చనిపోతున్నారు. కానీ ఈ దురాత్మ మాత్రం ఈ వీళ్ళు సర్వోన్నతుని దేవుని దాసులు అనేటువంటి ఒక సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వీళ్ళరా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సువార్త ఎంత విలువైందో మనకు అర్థం కావాలి. ఎవరికి అర్థం కావాలండి? మనకు అర్థం కావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ లేఖన భాగం నేను మాట్లాడుతాను, ఇది చెప్పమన్నారు. సర్వోన్నతుడైన దేవుని దాసులు, సర్వోన్నతుడు. ఈ సర్వోన్నతుని దేవుని దాసులు ఎందుకు వచ్చారంటే మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వచ్చారు. అంటే ఒక దురాత్మ ఎలా చెప్పగలుగుతుంది ఇది పరలోకం నుంచి అనుగ్రహింపబడిన పరిచర్య? దేవుడు పరలోకంలో నిర్ణయం తీసుకున్నాడు, తన కుమారుడు మన అందరి కొరకు కూడా ఒక లోక పాపను మోసిన దేవుని కొరకు బలి ఇవ్వాలని, తన రక్తము ద్వారా మన పాపాలన్నీ కూడా కడగాలని. హల్లెలూయా. మీ కుమారుని ఇస్తారా? మీ కొడుకు సేవకు, అమ్మో సేవ ఇంకొద్దండి బాబు, మా ఊరు చేయలేడండి, సేవకే వరకు కొంతమంది. కానీ దేవుడు మన అందరి పాపాల నిమిత్తము కూడా ఆయన ఒక బలి గొర్రె పిల్లగా, ఒక లోక పాపాన్ని మోసుకునే దేవుడి గొర్రె పిల్ల ఇచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన పాపాలు ఆయన రక్తములో కడగడానికి మనం ఇష్టపడాలి. సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష ఖచ్చితంగా ఉంది. పాపంలో చనిపోతే నీకు శిక్ష ఉంది,
కానీ నువ్వు యేసు దగ్గరకు వచ్చి నేను పాపిని నేను క్షమించంటే నీ పాపాలన్నీ కూడా క్షమించి నిన్ను తన కుమారుడిగా కుమార్తెను అంగీకరించి ఆయన ఉండే స్థలంలో నీకు కూడా స్థలాన్ని సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదం అండి అది. భూమి మీద కులం చూస్తారు వివాహం జరగాలంటే. మీ కులస్తులేనా, మా కులస్తులేనా, మా ఊళ్ళేనా, మా ఇంట్లోనా, ఏ ఇంట్లో అంటారు. ఏంటండి ఏ ఇంట్లో అంటారు? మా ఊళ్ళేనా ఏ ఇంట్లో అంటారు. కానీ దేవుడు అలా అంటలా. దేవుడు యాక్ట్స్ చాప్టర్ 10:36 లో ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి yes ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము yes మీరు ఎరుగుదురు. yes యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత మొదలుకొని ఎంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన అదియే. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన ఎవరి చేత? అపవాది చేత పీడించబట్టి వారందరినీ కూడా స్వస్థపరుస్తున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, లార్డ్. అయితే ఎందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభుని బైబిల్ చెప్తుంది? ఒక కులము, ఒక మతం అక్కడ మెన్షన్ చేయలేదు. దేవుడు చేత మనందరం ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎవరి చేత సృజించబడ్డారంటే దేవుడు అని యెహోవా లేదంటే యేసయ్య ద్వారా సృజించబడ్డాం మనందరం. హల్లెలూయా! ఆ తృప్తమైన దేవుడి ద్వారానే మనం సృజించబడ్డాం. మనం ఏర్పాటు చేసుకున్నాం నా కులం ఇది, మనం ఏర్పాటు చేసుకుంటాం ఇది మాకున్న అలవాట్లు, మాకున్న ఆచారాలు ఇవి. కానీ దేవుడు ఆచారాలను చూడట్లేదు, దేవుడు కులాన్ని చూడట్లేదు. కానీ పాపును రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవ్రీబడి సిన్నర్ కనుక, ప్రతి వ్యక్తి పాపే కనుక ఆ పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి, ఆ పాపి చేసిన ప్రతి పాపము నిమిత్తం ఆయన వెల చెల్లించడానికి ఆయన భూమి మీదకి వచ్చి తాను చేయాల్సింది చేసి వెళ్ళిపోయాడు పరలోకానికి. హల్లెలూయా! ఇప్పుడు నువ్వు చేయాల్సింది నేను చేయాల్సింది మాత్రమే ఉంది. హల్లెలూయా! The word which God said to the children of Israel, preaching peace through Jesus Christ, he is Lord of all. బైబిల్ చెప్తుంది జీసస్ క్రైస్ట్ he is Lord of all. అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరికి? ఒక మతానికో, ఒక యూదులకో, ఒక గ్రీకు దేశస్థులో కాదు, కానీ అందరికీ ప్రభు అట. ఎవరికండి? అందరికీ. he is Lord of all అనేటువంటి మాట ఇంగ్లీష్ లో మనం చూస్తాం తర్జుమాలో. ఆల్ అంటే అందరికీ ప్రభు ఆయన. కానీ ఆయన స్వీకరించిన వారి సంగతి పక్కన పెట్టడం, ఆయన్ని మనం ప్రభువుగా స్వీకరించాం కదా. ఎంతమంది ఇక్కడ ప్రభువుగా స్వీకరించారు ఆయన్ని? ఆయనే నా ప్రభు, యేసుక్రీస్తే నా ప్రభు అండి అని స్వీకరించిన మీరు దేవుని వాక్యం పట్టుకుని నడవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మీకు దేవుడు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీ పేరు నాకు తెలియకపోవచ్చు, మీ జీవితం మాకు తెలియకపోవచ్చు. మీరు ప్రభు కొరకు జీవిస్తున్న జీవితాన్ని బట్టి దేవుడు మీ కొరకు అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా! ఆయన ఉండే చోటులో నువ్వు ఉండబోతున్నావు. అక్కడ నీకు బాధ, వేదన, ఈ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ కట్నం తీసుకురాకపోతే అత్తవారిని ఇక్కడ పోరు. ఏమండి? భర్తకు అనుమానము, లేదంటే భార్యమో భర్తను పట్టించుకోదు. రకరకాల సమస్యలు ఈ భూమి మీద ఉంటాయి. పిల్లలు మారలేదు, లేదంటే వీళ్ళు కొంచెం చెడు అలవాట్లు ఉన్నారు పిల్లలు, లేదంటే రక్త సంబంధులు మారలేదు. ఇలా అనేకమైన కంప్లైంట్లు మనం చూస్తూ ఉంటాం భూమి మీద. కానీ ఇవన్నీ జయించాలంటాం మనము. నా భర్త నన్ను కొడుతున్నాడు, నన్ను అర్థం చేసుకుంటలేదు, లేదంటే నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటలేదు, నా తల్లి నన్ను అర్థం చేసుకోదు, ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని నన్ను అర్థం చేసుకో అనుకుంటాం. కానీ ఇవన్నీ ఓర్చుకుని మనం జయించాలి. చచ్చిపోవడానికో లేదంటే నిరాశపడ్డానికో బైబిల్ మనకి చెప్పట్లేదు. కానీ బైబిల్ ప్రకటన గ్రంథంలో జయించు వాడికి నేను మరుగై ఉన్న మన్నాను ఇస్తాను అంటున్నాడు. దేనికి? ఎవరికండి? జయించేవాడికి ఇస్తాడట. జయించాలి మనం. ఈ లోకాన్ని మనం జయించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి పరుగు పందుల్లో మనము విజయం పొందాలి. ఎన్ని పరిస్థితులు మనకు ఎదురవుతున్నా, ఎన్ని ఒడిదుడుకులు మనకు ఎదురవుతున్నా, దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడట మనకు ఒక తెల్లని రాతిని ఇస్తాడట. ఆ రాతి మీద ఒక పేరు ఉంటుందట. అది ఇచ్చిన వాడికి తప్ప ఎవరికి తెలియదంటండి. హల్లెలూయా! ఆ రాయి మనం పొందుకోవాలి. ఉందా బైబిల్ ఎక్కడైనా? ఎక్కడుంది బైబిల్లో? చదవండి, ఎవరైనా చదవగలిగితే. చెవిగలవాడు వినుగాక. చదువు చెల్లి. ఒక్క నిమిషం నాన్న. ఎవరికి ఇస్తానన్నాడు? కృంగిపోయి నిరాశపడిపోయి ఏంటి నా పరిస్థితి అని వాళ్ళకి ఇస్తానన్నాడా? జయించే వారికి ఇస్తానన్నాడా? మరి జయిస్తారా లేదా? జయిస్తారా లేదా? మాటిస్తుంది ఆయనకి, నాకు కదా. పాస్టర్ గారు ఉన్నారు, చెప్పకపోతే బాగా తలకి ఇవ్వకపోతే మళ్ళీ ఇంకేమన్నా ఉందా అనుకోకండి. ఆయన వింటున్నాడు, నేను జయిస్తాను అని చెప్పగలిగితే దేవుడు చెప్పు. దేవుడు జయించడానికి కృప చూపిస్తాడు.
దేవుడు జయించి నీకు విజయం అనేటువంటి మార్గంలో ఆయన నడిపించగలడు. జయించే వారికి ఏమని ఇస్తాడంటే చెప్తున్నాను. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. మరియు ఎస్ ఏం ఇస్తాడంట? తెల్లని రాయి. చదువున్నాను. ఆ రాతి మీద ఎస్ చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటదట. అది పొందిన వాడికి, మళ్ళీ చెప్తాను, అందరికి ఇవ్వడు, అందరికి ఇవ్వడు. ఎస్ పొందిన వాడికి ఇస్తాడు. అది ఎవరికి తెలియదు, పొందిన వాడికి తెలుస్తుందట ఆ పేరేంటో, ఇంక మరి ఎవరికి తెలియదు. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు, ప్రణాళికలు ఈ భూమి మీద ఉండగానే నీ పట్ల కలిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి పట్ల కలిగి ఉన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నీ క్రియలను బట్టి పరలోకం వెళ్ళాలా, నిత్య జీవం వెళ్ళాలా, లేదంటే నరకాన్ని పంపించాలా డిసైడ్ అయ్యి దాని తర్వాత నీ జీవితంలో ప్రకటన గ్రంథంలో రాయబడి అనేకమైనవి ఎవరు వాళ్ళ క్రియలు బట్టి ఆయన చేసే దేవుడై ఉన్నాడు రాను దినాల్లో. హల్లెలూయా. నీకు తెల్లని ఇవ్వచ్చు, కుమారి గారికి, సిస్టర్ శైలుకి ఇవ్వచ్చు, నాకు ఇవ్వచ్చు, మా నాన్నగారికి ఇవ్వచ్చు, ఆంజనేయ గారికి ఇవ్వచ్చు, ఎవ్రీ సిస్టర్కి ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తాడు? జయించాలి. మనం ఏంటండి? జయించాలి. మా ఇంట్లో నన్ను కొడతా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది బ్రతుకు, ఒక సూసైడ్ చేసుకుంటే, ఒక 2 minutes గొంతుకు కోసేసుకుంటే, ఇంకా లేదంటే ఉరేసేసుకుంటే ఈ బాధ ఉండదు కదా అనుకుంటే, ఈ రోజు నేను మీ ఎదుట ఒక దైవజనుగా కనబడతానండి? కనబడను కదండి. ఎందుకంటే దేవుని కొరకు మనము నిలబడాలట, జయించాలట. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యని దాన్ని ఎలా తీసుకోవాలంటే పాజిటివ్ గా తీసుకోవాలి. దీని వెనకాల నాకు గొప్ప ఆశీర్వాదం ఉంది. చెప్పండి హల్లెలూయా. దీని వెనకాల నాకు ఏముంది? మేలు తర్వాత, కీడు తర్వాత ఏముంటుంది మనకి? ఖచ్చితంగా దేవుడు నా కొరకు ఏదో దాచించాడు. నేను ఆయన కదా నమ్మాను, నేను ఆయన మీద కదా విశ్వాసం ఉంచాను, ఆయన కదా నా బాధ చెప్పుకున్నాను, ఆయన కదా నా పరిస్థితి చెప్పుకున్నాను, ఖచ్చితంగా ఏదో ఒకటి నాకు చేసి తీరుతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుందంటే మనుషులు మాట ఇచ్చి తప్పొచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోక సంబంధం మీ నాన్న ఉన్నాడు అనుకోండి, మీ నాన్న నీకు బాగోలేదు అనుకో, నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే ఆయన నిన్ను వదులుతాడా? నా కూతుర్ని అంటావా నువ్వు అని వస్తాడు కదా ముందుకి. మరి జీవము గల దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాట, నీ పక్షాన యుద్ధము చేయడా. ఎక్సోడస్ చాప్టర్ 14 అంటాడు, యుద్ధము యెహోవాదే కదా, మీరు ఊరకనే ఉండాలంటాడు. ఊరకనే ఉండడం అంటే ఏంటి? ప్రేయర్ చేసి ఆయన మీద ఆనుకుని ఆయన చేసేంత వరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు గొప్ప దేవుడు. అందుకే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను బొండాడ వెళ్ళాను, చాలా బలంగా వాడుకున్నారు ప్రభు. దూరంగా ఒక మందిరం కట్టబడి ఉంది, కొత్త చర్చ్ అనమాట. మరి దైవజనులు ఎవరన్నా వచ్చేది, ఇంకా ఓపెన్ చేయలేదు కానీ ఇంకా కట్టబడుతుంది, ఇంకా కొద్ది టవర్స్ అయి కట్టాలి. చాలా పెద్ద చర్చ్ అది, 3000-4000 కాంగ్రిగేషన్ ఉండొచ్చేమో మేబీ. అయితే అంత పెద్ద చర్చ్ కడుతున్నారు అక్కడ, చాలా రెడీ అయింది లోపలికి. నేను ఒక పురుగులు అంటోని, నేను ఇదే భీమంలో చిరిగిపోయిన బట్టలు తీసేరిగాను, అవమానాలు, నిందలు, బాధలు, నీకేం చేశాడు దేవుడు, అది ఇది సో బోల్డ్ ఉంది నా జీవిత కష్టమని. ఈరోజు వాళ్ళు అంటున్నారు, అటువంటి సంఘ పెద్దలు, దైవజనులు ఉన్నారు, నాయక్ గారు ఉన్నారు, దేవుడికి ఘనత కలుగుగాక ఆమేన్. దూరం నుంచి ఎక్కడి నుంచి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారు. వాళ్ళందరూ నాకంటే పెద్దలు, అయ్యగారు ఎక్కడి నుంచి ప్రార్థన చేయండి అన్నారు. కాదు మందిరం తీసుకెళ్ళిపోదాం అని చెప్పి మందిరం తీసుకెళ్ళిపోయి తాళం ఓపెన్ చేసి పెద్ద చర్చ లోపల తీసుకెళ్లి ఆ బలిపీఠం ఎక్కి ప్రార్థన చేయంటున్నారు. నన్ను, నా వయసు ఎంత, నేనెంత, ఎక్కి బలిపీఠం ఎక్కి నుంచుని ప్రార్థన చేస్తే ఫోటో తీసినట్టున్నారు నాయక్ గారు. ఎవరు మీరు తీసారా? అది పిల్లరా, ఎవరండి నేను అసలు? మనుషులు నన్ను ఒకసారి తునీకరించారు కదా, మనుషులు నన్ను తొక్కాలని చూశారు కదా, మనుషులు ఈ జీవితం ఇంతే అనుకున్నారు, కానీ దేవుడు నన్ను మర్చిపోయాడా? మీరు ఆ చర్చ్ ఫోటో తర్వాత చూడొచ్చు, మీరు చాలా బిగ్ కాంగ్రిగేషన్ అనమాట. ఒక గొప్ప, నేను వెళ్ళి ఆ లొకేషన్ ఏంటి, 2,30,30,000 అయిందంట ఖర్చు. ఆ ప్రభువారు అదే మిర్రర్ పెట్టేది, కానీ ఆయన ఆత్మస్వరూపి. మనం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ బలిపీఠం మీదకి ప్రార్థన చేయమంటే నేను నుంచి ప్రార్థన చేశాను. దేవుడు నా కొడుకు ఇది దాచేయడానికి నాకు ఒకప్పుడు తెలీదు. ఐ డోంట్ నో, ఒక 2-3 years బ్యాక్ నాకు తెలియదు ఇది ఏమో నా జీవితం ఎలా ఉంటుందో నేను ఎప్పుడు ఊహించలేదు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఒకప్పుడు ఇదే బేవాల్లో చాలా బాధలు, చాలా నిందలు, అవమానాలు, ఒక 10 rupees కూడా నా దగ్గర లేని పరిస్థితులు. కానీ దేవుడు తన సమయం వచ్చినప్పుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నేను ఈరోజు వెళ్ళిన తర్వాత అది లోదరన్ కాంగ్రిగేషన్, అది లోదరన్ చర్చ్ డినామినేషన్. నేను నా కొడుకు చాలా అది ప్రేయర్ చేసుకుని చాలా మంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒళ్ళు కాను పెడుతున్నారు. కాను పెట్టి మరి ఎంత ఉందో నాకు తెలియదు, ఆఫరింగ్ ఇంకా మేము కలెక్ట్ చేయలేదు కూడానండి. దేవుడు అతి విస్తారంగా గుప్పిళ్ళు ఇప్పిస్తానే వచ్చాడు. నా దగ్గర దగ్గర ఉంటాయి అవన్నీ కూడా. అండ్ ఒకప్పుడు 10 rupees కూడా లేవు కదా, కానీ ఇది ఇలా నా జీవితంలో ఇది ఈ పేజీ నాకు దేవుడు దాచుంచాడు. దేవుడు ఇంత ఘనత ఇవ్వాలి నా కుమారికి, సమయానికి నా కుమార్ని ఇలా వాడుకోవాలి, ఇలా చూపించాలి, నా ప్రజల ఎదుట నిలబెట్టాలి. ఏమిటండి, కానీ ఒకప్పుడు నా జీవితం వేరు.
ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా? అప్పుడు నేను ఒకవేళ నిలబడకపోతే, నేను కుంగిపోయి ఉంటే, నేను వెనకడుగేస్తుంటే ఈరోజు కుమారుగా మీకు కనబడడం కదా, ఇజ్రాయిల్గా మీకు కనబడి ఉండేవాడిని కదా. కాదు, ఈరోజు దేవుడు నన్ను ఒక ఇజ్రాయిల్గా మార్చి ఈరోజు మీ ఎదురు దైవజనుగా నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. నువ్వు ఎదురు చూస్తానంటే, నువ్వు నిరీక్షణ కలుగుంటానంటే, నువ్వు నిలబడతానంటే, నీ కొరకు ముందు దేవుడు అద్భుతమైన పేజీలు దాచించాడు. ఘనతకరమైన జీవితం నీ కొరకు దాచించాడు దేవుడు. హల్లెలూయా. ఆ పేజీ నీ జీవితంలో ఓపెన్ అయినప్పుడు నీకు అర్థమవుతుంది దేవానికి స్తోత్రం అంటావు అంతే. హల్లెలూయా. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవానికి స్తోత్రం. ఆ పేజీ నీ జీవితంలో ఓపెన్ చేసి దగ్గర దేవుడు ఎదురు చూడాలి. దేవుడు ప్రతి దానికి సమయం కలదు అని ప్రసంగి గ్రంథం చెప్తుంది. నువ్వు వెయిట్ చేయి, కొన్ని పేషెన్స్ అవసరం, ఓర్చుకో. అందుకే హీబ్రూ చాప్టర్ 10:36 లో కూడా అలాగే అంటాడు, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే, మీరు వాగ్దానం పొందాలంటే మీకు ఓడిమే అవసరమే ఉంది. మీరు ఓర్చుకోండి, కొద్దిగా ఆ వాగ్దానం పొందుకోవడం ఓర్చుకోండి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, నీదే తప్పు అంటారు, నీదే అంటారు, నువ్వు చెడ్డడు అంటారు, నువ్వు మధ్యాహ్నం కదంటారు, నువ్వు బ్రతికిందంటారు. కానీ ఇవన్నీ దేవుడు చూసి ఒక దినాన రెట్టింపు ఘనత ఇస్తాడు. హల్లెలూయా. రెట్టింపు ఘనత. అది అధ్యాయంలో హీబ్రూ చాప్టర్ 10:35 అంటాడు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఇస్తాడట. గొప్ప బహుమానం ఇచ్చేది మనిషేం కాదు, సాక్షాత్ సృష్టికర్త నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. దేవుడు నీకు మంచి బహుమతి, గొప్ప బహుమతి అన్నాడు. గొప్ప బహుమతి చదువుతారు ఎవరైనా సార్ ఆ రిఫరెన్స్? హీబ్రూ చాప్టర్ 10:35. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలంగా హల్లెలూయా ఏం కలుగుతుందండి? ఎంతమందికి కావాలి గొప్ప బహుమానం? అయితే దేవునితో మరి ఓర్చుకుంటారా? కొన్ని పేషెన్స్ టైం వెయిట్ చేయాలి. మీరు ఓపుకుంటే, మీరు ఓర్చుకుంటే, మీరు నిలబడితే ముందు ముందు మీ జీవితంలో అద్భుతమైన పేజీలు దేవుడు ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఆ పేజీ ఓపెన్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది, ఇది కదా ప్రభు దేవా నువ్వు ఇచ్చే ఘనత, ఈ స్థానం కోసమే కదా నన్ను దేవా ఇంతగా నన్ను తయారు చేసావు, ఈ స్థితి ఇవ్వడం కోసమే కదా నన్ను నా కొరకు ఇంత టైం తీసుకున్నావు. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు నీ కొరకు చేసిన మేలు. హల్లెలూయా. ఈ మాట చదివించమన్నారు రోమన్స్ చాప్టర్ 8:28 అంటాడు, చూడండి, దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన ఏం చేస్తాడంట? సమస్తము సమకూడి జరిగిస్తాడంట ఆయన. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. రోమన్స్ చాప్టర్ 8:28 చదువున్నాను. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కింద పుట్టుట్లో ఏమంటాడు? చదువున్నాను ఒకసారి. మేలు కలుగుటకై దేవుడు సమస్తం సమకూర్చి దేవుడే జరిగిస్తున్నాడట. ఈ బాధ ఏంటి, ఈ నిందేంటి? కానీ ఒక రోజు నీకు ఘనత ఇవ్వడానికి, నీకంటూ నీ పట్ల ఆయన ప్రణాళికలు పూర్తి చేయడానికి. యోసేపు గురించి చెప్పిన మీరు చూస్తారు. యోసేపు గురించి, యోసేపు ఏమీ తప్పు చేయాల, కానీ ఎక్కడికి వెళ్ళాడండి? జైలుకి వెళ్ళాడు. యోసేపు ఏం తప్పు చేయలేదు కదా, ప్రభు కాపాడొచ్చు కదా. ఆ సమయంలో వచ్చి యేసబ్బు నువ్వే తప్పు చేయమా అని అనొచ్చు కదా. దేవుడు ఎందుకు కలగజేసుకోలేదని తెలుసా? ఆ జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత కింగ్ నా యోసేపే అన్నాడు దేవుడు. హల్లెలూయా. కింగ్ తర్వాత కింగ్ అంటే పరోనోడు అదే చెప్పాడు, నాకు కుర్చీ తప్ప మొత్తం నువ్వే చూసుకోవాలి యోసేపు అన్నాడు. ఒక కుర్చీ ఒకటే నాకు, కనవాదంతా నువ్వే చూసుకోవాలి యోసేపు అని ఇలా చెప్పించాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానపడ్డాడో, ఎక్కడైతే నిందలు పడ్డాడో, ఎక్కడైతే చెరసాలకు వెళ్ళాడో అదే స్థలాన్ని రూల్ చేసేసాడు. హల్లెలూయా. ఏటువంటి స్థానానికి వెళ్ళిపోయాడండి. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదో ఒకసారి ఓపించండి నా మొబైల్, మీరు ఆ ఇమేజ్ ఒకసారి ఓపించండి. దేవుడు మీ జీవితంలో కూడా కొత్త పేజీలు ఆయన ఓపెన్ చేయాలి. నువ్వేదో ఓపెన్ చేసుకుంటానంటే కుదరదు. ఆయన ఓపెన్ చేశాడనుకో, నీ స్థితి దేవుడు నీకు చూపించి, నీకు దేవుడు ఏం చేశాడో అప్పుడే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. ఎదురు చూడాలండి, ఓర్చుకోవాలి. ఓర్చుకున్నవాడు మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతాడు. హల్లెలూయా. యోసేపు చూడండి, ఓర్చుకోకపోతే ఇందుకు చిన్న బాధ ఇది అని ఏదైనా చిన్న రాంగ్ స్టెప్ తీసుకుంటే యోసేపు గురించి మనం ఇలా ఘనంగా చెప్పుకుంటాం లేదా? చెప్పండి మీరే. అదే లోపల తీసుకెళ్ళిన ఫోటో తీసారు, ఇదేనండి. ఇదిగోండి. ఆ పైకి వెళ్ళడానికి కూడా నాకు అర్హత లేదు. పైకి వెళ్ళి ప్రార్థన చేయండి అన్నారు. చర్చిది న్యూ కన్స్ట్రక్షన్ కడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఈ పేజీ దాచించాడు. ఈ సంవత్సరంలో ఈ దినాన్ని నా కుమారుడు ఇక్కడ నిలబడి ప్రార్థన చేయాలి, దాచించాడు. అది జరగాలంటే నేను ఆయన చెప్పినప్పుడు లోబడినప్పుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇస్తాడు. అవునే కదా? లోబడకపోతే, ఓర్చుకోకపోతే ఎందుకు వచ్చిన భక్తి అనుకుంటే నేను అక్కడ నిలబడతానా? ఈరోజు మీకు కూడా ఈ దేవుడు మాట్లాడితే మాట, నీ కొరకు దేవుడు ఒక పేజీ ఏర్పాటు చేశాడు. ఆ పేజ్ ఓపెన్ అయ్యేదాకా, ఆయన ఓపెన్ చేసేదాకా నువ్వు ఓర్చుకున్నావంటే దేవుడిచ్చే ఘనత మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఒక్కొక్కడికి గులాబ్ జామ్ అయిపోద్ది అనమాట. హల్లెలూయా. నేను అన్న వాళ్ళందరికీ కూడా హల్లెలూయా.
టపక్కమని వెళ్ళిపోతాయి అనమాట. టపాకెళ్ళి వెళ్ళిపోయి అయ్యి బాబు ఎంత అవమానం వచ్చేసింది మనకి అని అంటారు ఈ శత్రువులు, నీ ప్రతిశత్రులు అనమాట. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దానియేలు గురించి చెప్పినారు. దానియేలు అనుకున్నారు సింహాలు తినేస్తున్నాయి, ఏదో భక్తి చేస్తాడంట, ప్రార్థన చేస్తాడంట, చూద్దాం అని చెప్పి మొత్తం ఏదో బుక్ చేద్దాం ఇరికిందామని చెప్పి దానియేలు సింహాల బోన్లో వేస్తే యేసయ్య మహాకృపను బట్టి తండ్రి అయిన దేవుడు ఒక దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత శత్రువులు ఉన్నారు కదండి, శత్రువులండి రాజు అన్నాడు వేసండి లేచండి ముందు వచ్చింది. కానీ ఆ సింహాల బోన్ నుంచి దింపేస్తే మొత్తం అంట వాళ్ళు ఎముకలు కూడా పిప్పు చేసేసినట్ట సింహాలు. హల్లెలూయా. చూడండి పిల్లరా, శత్రువు విజయం పొందాడా, దేవుని బిడ్డ విజయం పొందాడా? నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నా దేవుడే దగ్గరుండి నువ్వు తప్పించి నీకు సింహాసనం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు సింహాసనం ఇస్తే కనుక నిన్ను ఎవడో దించలేడు. నువ్వు తప్పు చేస్తే ప్రమాదం, మళ్ళీ నువ్వు తప్పు చేస్తేనే దిగిపోతావు, కానీ నువ్వు తప్పు చేయకపోతే నీ సింహాసనం మీద ఎప్పుడు అలా ఉంచుతాడు నేను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఆయన సర్వోన్నతిని దేవుని దాసులు అనేటువంటి మాట ఒక దురాత్మ చెబుతుంది. ఈరోజు యేసు ఆయన విలువ నీకు తెలుసా? యేసు నమ్ముకున్న నీవు ఆయన గురించి నీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. నువ్వు ఆయన దగ్గర యథార్థంగా అడిగితే, నమ్మకంగా అడిగితే, నాకు విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నా పిల్లల వివాహాలు జరగాలి, నా జీవితంలో నాకున్న ప్రతి ప్రాబ్లం నుంచి నాకు విడుదల కావాలని అడిగితే యేసు నామములో నీకు ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. దానికి కారణం మనం బైబిల్ చూద్దాం ఒకసారి. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఆ మనుషులు, చూడండి ఒకసారి Acts chapter 16:17. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతిని దేవుని దాసులు. చెప్పండి, ఈ మనుషులు సర్వోన్నతిని దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఎలాగో అనేక దినములు చేయించుండను కనుక పౌలట వ్యాకులు పడ్డాడు. అనేక దినాలు చెప్తుంది వీళ్ళు సర్వోన్నతిని దేవుని దాసులు, సర్వోన్నతిని దేవుని దాసులు, బిగ్గరగా కేకలేస్తుంది అందరిలో. చూశాడు పౌలు ఈమెను ఎలా వదలకూడదు, ఈయన ఎలా వదిలేమంటే చాలా ప్రమాదం, ఎందుకంటే అనేక మంది రక్షణ మార్గాన్ని తెలుసుకోలేరు, సువార్త అంగీకరించరు అని తను ఒక నిర్ణయం తీసుకుని భారం కలిగి ప్రార్థన చేశాడు. చూడండి ఏమని చేశాడు చూద్దాం ఒకసారి. ఎవరైనా చదువుతారా? 18 Acts chapter 16:18. చేయిచుండెను గనుక పౌలు ఏం చేశాడు? వ్యాకులు పడి దాని వైపు ఏం చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాకులు పడ్డాడట. అంటే ఎంతగా భారం కలిగి ప్రార్థన చేశాడో వ్యాకులు పడ్డాడు. నెక్స్ట్ వన్, దాని వైపు తిరిగి నీవు ఈమెని వదిలిపోమని ఏం చేశాడమ్మా? ఆజ్ఞాపించున్నానని. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వదిలి వెళ్ళిపోని. ఆ దురాత్మ ఉన్నప్పుడు హల్లెలూయా. నీకు ఎలాంటి సమస్య ఉందో నాకు తెలియదు, ఐ డోంట్ నో యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఐ డోంట్ నో. దేవుడికి సమస్తము తెలుసు. వాటి నుంచి విడిపించే శక్తి సామర్థ్యం మాత్రం యేసు క్రీస్తుకున్నాయి. హల్లెలూయా. ఆయనకున్నాయి. ఆయన విడిపించగలడు. ఆయన ఎలాంటి సమస్య నుంచైనా విడిపిస్తాడు. ఎలాంటి సమస్యను విడిపిస్తాడు? అవును, ఎలాంటి సమస్యను విడిపిస్తాడు. నాకు ఇది సారీ నేను చేయలేనమ్మా, చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, చాలా బిగ్ ప్రాబ్లము, నేను దీని గురించి నేను డిస్కస్ చేయలేకపోతున్నాను ఏమంట ఆయన. ఒక్కసారి విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఈ విషయంలో సహాయం చేయమంటే యేసు నామములో పునాదులని కదిలిచి నీకు చేయాల్సింది ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయన చేయలేదంటూ ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో భక్తుడు అంటాడు యోహాను సువార్తలో. చూడన్నా యోహాను సువార్త లాస్ట్ రిఫరెన్స్ చూడండి ఒకసారి. యోహాను సువార్త లాస్ట్ చాప్టర్ లో ఆయన చేసిన కార్యములు ఇంకములు అనేకలు ఉన్నాయంటండి. రాసిన ఎడల హల్లెలూయా. భూలోకం కూడా సరిపోదంటండి. ఆయన చేసిన కార్యాలు ఒకవేళ రాస్తే యోహాను భక్తుడు, ఆ పోస్టుడు, దేవుని శిష్యుడు అలా చక్కగా మాట్లాడతాడు. భూలోకం కూడా సరిపోదు ఆయన చేసిన కార్యాలు రాస్తే. కానీ దేవుడు ఆపుంటాడు, చాలు ఇవన్నీ, ఇవి చాలు అన్నాడు. ఒకవేళ రాయించుంటే అస్సలు ఆయనకి ఎంతగా ఎలా ఉండేదో దేవుడు ప్లాన్ తెలిసి, ఇవి చాలు నా ప్రజలకి. పిల్లరా, మనకి బైబిల్ చేతిలో పెట్టాడు. మనల్ని బ్రతకడానికి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. మనం తినడానికి ఆహారం ఎంత అవసరమో, ఒక ఆత్మీయ జీవితం, ఈ స్పిరిచువల్ లైఫ్ లో మనము దుష్టుడు వేసే అగ్నిబాణాలను ఎదుర్కొని మనము మన ఆత్మను కాపాడుకుని మన యొక్క స్పిరిచువల్ కాపాడుకోవాలంటే మనకి బైబుల్ చదవడం అంత ప్రాముఖ్యం. ఎప్పుడైతే నువ్వు బైబుల్ చదువుతావో దేవుని యొక్క థాట్స్, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రజలకు ఎలా సహాయం చేశాడు, దేవుడు తన ప్రజలను ఎలా విడిపించాడు, ఎలా గొప్ప చేశాడు, ఎలా ఎదురు చూడాలి దేవుని కొరకు, ఆయన చేయడం, ఆయన ఎలా చేస్తాడు, ప్రార్థన ఎలా చేయాలి, మనం ఎలా ఆధారపడాలి, ఇవన్నీ బైబుల్లో భక్తుల జీవితాలు మనం పరిశీలిస్తే మనం కూడా నేర్చుకుని ఆ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. ఎవరి దగ్గర అండి? విచారణ. ఇప్పుడు
ఇప్పుడు ఏదైనా అడగాలంటే విచారణ చేయాలా? అయ్యో ఇదివరకైతే విచారణ చేసేటప్పుడు నాకు తెలియదు, ఏదో జస్ట్ ప్రేర్ చేసుకుని మార్కెట్కి వెళ్తున్నాను, స్పాన్సర్కి వెళ్తున్నాను, మినిమం 2000 బయటకు వెళ్తాను ప్రభా, నాకు నచ్చినట్టుగా అది కావాలి ఇది కావాలి కొనేసుకొచ్చేస్తాను, చేస్తున్నాను అడుగుతున్నా, దాన్ని నా ప్రయాణ తోడుగా ఉండు, మళ్ళీ తిరిగి రాగానే నీకు స్తోత్రం అని చెప్తాం. కానీ విచారణ చాలా మనకు 2000 ఉన్నాయి. ఈ 2000లో నాకు నేను ఎంతగా నేను ఖర్చు పెట్టుకోవాలి, మిగతా నేను ఎంత దాచుకోవాలి? ఆ ప్రభా నీ చిత్తం ఏంటన్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఒక 1200 నువ్వు 1200 సరిపెట్టుకో, మిగతాది నువ్వు ఖచ్చితంగా నువ్వు సేవ్ చేసుకొని నీ దగ్గర ఉంచుకో అంటాడు. ఎందుకు ఉంచమన్నాడు? సరే మనం ఉంచుకుంటాం. సడగమని ఏదో అవసరం వస్తుంది, సడగమని ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో ఉంది దేవుడు ప్రణాళిక. మనం ఏం చేస్తాం? మనం ఓన్ ఉప్పిన అనుకోండి 2000 ఖర్చు పెట్టి వెంటనే ఏదైనా పని వస్తే ఎవరో ఫోన్ చేసి అప్పుడుదామా, లేదంటే ఎక్కడికి వెళ్దామా, రూపాయ, 10 రూపాయ, 2 రూపాయల, 3 రూపాయల తెచ్చేద్దామా, దానికి రెట్టింపు అయిపోయి ఏడ్చి చావో బ్రతుకని ఇంట్లోంచి విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది. విచారణ చేయాలి. ఇలా కొన్ని లక్షణాలు మనం బైబిల్ చదివినప్పుడు మనం నేర్చుకుంటాం. ఏం చేసుకుంటాం? నేర్చుకుంటాం. అందుకే బైబిల్ బాగా చదివితే, బైహెడ్ చేస్తే దేవుడు మీకు తన జ్ఞానాన్ని, తన కృపని, దేవుడు గ్రంథంలో ఉన్నటువంటి ఆ మహిమని మీకు చూపిస్తాడు. ఇక్కడ ఒక దెయ్యం చెప్తున్నప్పుడు ఇదేంట్రా బాబు చాలా తలపొడుగా ఉంది, ఈ దారిని మనం రాకూడదు, ఇక్కడ మనం సువార్త ప్రకటించకూడదని పౌలు అనుకోలేదు. వ్యాకులు పడి యేసు నామమున చెబుతాడు, అంతే వెళ్ళిపోయింది. యేసు రక్తం హల్లెలూయా. ఇంకా దీనికి ఈ దురాత్మను భయపడడానికి ఇక్కడ నేను సువార్త చేయలేను. అలాగే పిల్లరా, అంత విశ్వాసము పౌలుకి ఎలా వచ్చింది చెప్పండి? అంత విశ్వాసం పౌలుకి ఎలా వచ్చిందండి? పౌలు మనలాంటి మనిషి కదా. పౌలు యేసుప్రభు బిడ్డల్ని హింసించాడు కదా. యేసుప్రభు బిడ్డల్ని హింసించి అతను చాలా భయంకరంగా ప్రవర్తిస్తే దేవుడు అతను దర్శించిన తర్వాత, దేవుడు అతనికి కొన్ని ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత ఆయనకి లోబడి అద్భుతమైన పరిచయం చేశాడు. 14 పత్రికలు రాశాడు క్రైస్తవ ప్రపంచానికి. ఈరోజు నువ్వు నమ్ముకుని చాలా దినాలు అయిపోయింది, నువ్వు రక్షించబడ్డావు 1 year 2 year మేబీ 10 years 15 years మేబీ 5 years. ఈ రోజు నువ్వేం నేర్చుకున్నావు? గ్రంథం చదివి నీకు విశ్వాసం ఎలా నేర్చుకున్నావు? అసలు దేవుణ్ణి నువ్వు ఎలా కొనసాగాలి, నువ్వు దేవుని ఎలా మహింపరచాలి, దేవుని ఎలా స్తుతించాలి, దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలి, ఇవన్నీ ఎప్పుడైనా నేర్చుకున్నావా? నేను ఎవరో చెప్తే విన్నాను. దావీదు దినమునికి 7 సార్లు స్తుతించాడట, సూర్యాస్తమయ్యేటప్పటికి 7 సార్లు స్తుతించాడట అని నేను విన్నాను. నేను వెంటనే కొన్ని దినాలు నేను అలాగే స్తుతించాను. అంటే 7 సార్లు స్తుతించాలి కదా, దావీదు అలా స్తుతించాడా అంటే నేను అప్పుడు దర్శనం చూడలేదు, వాగ్దానం పొందుకోలేదు. అప్పుడు నాకు అనిపించింది దావీదు ఎలా చేశాడు కదా, నేను కూడా ఆరాధన చేసుకుంటూ స్తుతిస్తాను. అయితే కొన్నిసార్లు ట్రైన్ ప్రయాణంలో కూడా స్తుతించేవాడిని, 5 సార్లు అయినప్పటికీ అని. అంటే కొన్నిసార్లు చేశాను నా భక్తి నేను. అంటే ఆ మాటలో నేను విన్నప్పుడు నేను కూడా ఎలా స్తుతించాలి దేవుణ్ణి. కానీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుని గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు మనము చేయనిదంతా సఫలమైపోద్దండి. హల్లెలూయా. నువ్వు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటావు. మనం ఏదో మ్యాగజైన్ చదవడానికి ఇష్టపడతాం, పేపర్ చదవడానికి ఇష్టపడతాం, ఏదో మొబైల్లో ఏదో వాట్సాప్లో ఎవరో పంపించారట అమ్మో ఏదో న్యూస్ అంటని చదవడానికి ఇష్టపడతాం. కానీ బైబిల్ అసలు మనం మనసు పెట్టి చదవడానికి ఇష్టపడం. ఒక అధ్యాయం చదివిన చావాలే దేవుని స్తోత్రంగా. ఈ రోజుకి నువ్వు చదివినప్పుడు దేవుడు నిన్ను అద్భుతంగా తన చిత్తానుసారంగా బ్లెస్ చేస్తాడు. నువ్వు దీన్ని పట్టుకుని నడవాలి. దీన్ని పట్టుకుని నడిచినప్పుడే దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడండి? వాక్యమై ఉన్నాడు. పౌలుకి అర్థమవుతుంది, యేసు నామంలో నేను మిమ్మల్ని గద్దించాలి, లేదంటే ఇక్కడ దేవుని పని జరగనివ్వదు అని. యేసు నామాన్ని ఎప్పుడైతే విశ్వసించాడో, గద్దించాడో, అక్కడ యేసు పరిచయం చేయడానికి దేవుడు అద్భుతమైన ద్వారం తెచ్చాడు. మరి అక్కడ ద్వారం తెరబడింది సువార్త ప్రకటించడానికి అంటే వెంటనే మళ్ళీ ఇంకొక పరిస్థితి ఏర్పడిపోయింది వాళ్ళకి. చూడండి ఒకసారి ఏం జరిగిందో. నెక్స్ట్ చదివిన 19 చదివినాను ఒకసారి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను ఆచారములు కూడిన ఆచారాలు ప్రకటిస్తూ చెప్తున్నాను. మన పట్టణము చెప్పే అప్పుడు ఈ జనసమూహము మీదికి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. ఒకసారి అట్లా ఏం చేశారండి? వాళ్ళని ఏం చేశారు? అక్కడ చేసింది మంచి పనే కదా పౌలు, కానీ ప్రజలు ఏం చేశారండి? బెత్తాలతో కొట్టారు. కొన్నిసార్లు మంచిగా చేస్తాం, కానీ ప్రజలు దాన్ని తప్పుగా మాట్లాడతారు. కానీ మనం దాన్ని ఓర్చుకున్నప్పుడు నెక్స్ట్ మనం ఏం జరిగింది నాన్న? దేవుడు ఏం చేశాడు? అక్కడ వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు ఏం చేశారు? ఏమండి? బెత్తమిచ్చి కొట్టారు, తర్వాత బొండ వేశారంట,
కాలుకి. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? కొరకు పెట్టి పడుకున్నారా లేదంటే ప్రార్థన చేశారంట. ఎప్పుడండి? మధ్యరాత్రి. మధ్యరాత్రి ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కనపడు. చదువునన్న చెల్లి. కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు కూడా వింటున్నారు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంటండి. అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచినట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి చంపుకొనపోయాను. అప్పుడు పౌలు ఏ హాని చేసుకొనవద్దు. ఇక్కడ ఆపనా ఒక్క నిమిషం. చెల్లి చదివింది కదా, మీరేం గమనించారు? చెరసాల పునాదుల గదిని ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు, చెరసాల పునాదుల కన్నీ భూకంపం వచ్చింది. ఈ చెరసాల నాయకుడు ఏమనుకున్నాడంటే, అందరూ పారిపోయారు, నేను బ్రతుకున్నానంటే ఈ రోమిలు నన్ను చంపేస్తారు, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకని తను ఎక్కడో ఉన్నాడు. చీకట్లో ఉన్నారు ఖైదీలందరూ. ఎక్కడ అర్థమవుతుందంటే దీపం తెమ్మంటాడు, అవునా కదా? తర్వాత చదువుతూ చెల్లి. అయితే వెంటనే చెరసాల నాయకుడు అనుకుంటాడు, నేను చచ్చిపోతామని తను కత్తి తీసుకున్నప్పుడు అండి, వెంటనే పౌలు వేరే చోట ఉన్నాడు. ఈ పౌలుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అతనితో నువ్వు మాట్లాడు, అతను హాని చేసుకోబోతున్నాడు, అతను తను చంపుకోబోతున్నాడు అని పౌలుకు ప్రేరేపించినప్పుడు, చదువునాన్న, నీవు ఏ హాని నెక్స్ట్ మేమందరం ఇక్కడే. అసలు ఆ మనసు క్రైస్తుడు కావాలండి. నన్ను చిత్తక బాధ్య రక్తాలు వచ్చేలా బాధ్య, వీళ్ళకి రక్షణ ఉండకూడదు, వీళ్ళ ప్రార్థన ఏంటి, వీళ్ళకి సువార్త ఏంటి అని అనుకుంటే మనం క్రైస్తవం కాదు. హల్లెలూయా. చదువునాన్న. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సాగిలపడి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు అందుకు వారు ఎవరైందమ్మా ఏముంచాలంటమ్మా సంగమా గట్టిగా చెప్పాలి. ఈరోజు సండే కదా, ఎన్వి ఎవరు తినలేదా? మరి గట్టిగా చెప్పట్లేదు, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సండే వస్తే చికెన్ మటన్ తెచ్చుకుని తింటాం, మరి గట్టిగా చెప్పకపోతే ఎలాగా? యేసునందు ఏముంచారమ్మా? మేము తిన్నాం, మరి మటన్ మాకు, మరి మేము గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, మన నోరు తెరిచి ఆయన కనపడదాం. హల్లెలూయా. చదువునా. అప్పుడు నీవును నీ ఇంటి వారిను చెప్పి అతనికి బోధించారు. చాలు నాన్న. చూడండి. అండ్ హీ బ్రైట్ దెమ్ అవుట్ అండ్ సెడ్, సార్స్ వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్. మరి చెప్తున్నా, వాట్ మస్ట్, ఇప్పుడు నేను ఐ డూ టు బి సేవ్డ్, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అంతేనండి. హల్లెలూయా. నెక్స్ట్ వన్. So they said, believe on the Lord Jesus Christ and you will be saved. నువ్వు యేసుని విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. You and your household. అంటే హౌస్ హోల్డ్ అంటే ఏంటి? నీకు నీ ఇంటికి రక్షణ రాబోతుంది అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. Then they speak the word of the Lord to him and to all who very ఇన్ హిజ్ హౌస్ అనేటువంటి మాట మనం ఇంగ్లీష్ చూస్తున్నాం. అతని ఇంటిని వారందరికీ దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధించారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? బోధించారు. ఇప్పుడు క్రైస్తవుడిగా నీకు ఎలాంటి ఓపిక కావాలి? రక్తం వచ్చి కొట్టినా సరే వాళ్ళు ఏ మాత్రము దేవుని చిత్తాన్ని అక్కడ చేయకుండా ఊరుకోలేదు, కానీ దేవుని చిత్తము చేసి వాళ్ళ రక్షణలోకి నడిపించారు. హల్లెలూయా. క్రైస్తవుడిగా మనం చేస్తున్నటువంటి ఆత్మీయ జీవితంలో అనేకమైన పోరాటాలు వస్తాయి, రావని బైబిల్ చెప్పట్లేదు, వస్తాయి. ఆ పోరాటంలో నువ్వు విశ్వాసం అనే డాలు, ఆ దుష్టుడు వేసే ప్రతి అగ్నిబాణాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే విశ్వాసం అనే డాల్ నువ్వు పట్టుకుని ఉండాలి. ఆ విశ్వాసం అనే డాల్ పట్టుకున్నప్పుడు వాడు వేసే ప్రతి అగ్నిబాణాన్ని నువ్వు ఎదుర్కొని దేవుడిచ్చేటువంటి అద్భుతమైన ఘనత నువ్వు పొందుకోండి. అందుకే సర్వాంగ కవచం ఉండాలంటే బైబిల్లో మనకి ఎపిఎస్ రాసిన దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని దాంట్లో ఉంటుంది. దేవుని ధరించుకోవాలని ఉంటుంది. ఎవరు ధరించుకోవాలంటండి? దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి, దేవుని ధరించుకోవాలని ఉంటుంది. క్రీస్తునానికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారని చెప్తుంది బైబిల్. ఇలా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రొడక్ట్ చేసుకోవాలి. మనిషి మాట నేను క్రొంగదీచేమో కానీ నిన్ను దేవుడి నుంచి దూరం చేయలేదు. హల్లెలూయా. నువ్వు అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట నన్ను బాధ పెట్టొచ్చేమో కానీ నన్ను దేవుని దూరం చేయలేదు కదా. నువ్వు తప్పు చేస్తే మాత్రం దేవుని దూరం అయిపోతుంది, అది గుర్తుపెట్టుకుంది. ఎదుటివాడు ఎన్ని చెబుతున్నా సరే అది నేను గాయపరచచ్చు కానీ దేవుని దూరం చేయలేదు. కానీ నువ్వు ఏదైనా వాక్యాన్ని విరుద్ధంగా చేస్తే అది మాత్రం నేను దేవుని దూరం చేస్తుంది. చూడండి, ఏదైనా తోటలో దేవుడు ఒక మాట అన్నాడు, పండుతో పన్ని తినండి అన్నాడు. అసలు మనం ఉంటే ఏం చేస్తాం? అక్కడ మనం ఉంటే ఏం చేస్తాం?
కానీ దేవుడు చెప్పిన మాట అపవాది ఎలా ప్రేరేపించిందంటే, ఇది మీరు తింటే దేవతలు అయిపోతారు. తెలుసా? దేవతలు అయిపోతామా, మీ కళ్ళు తెరవబడతాయి అని అపవాది చక్కగా మాట్లాడుతుంది. ఎవరితోటండి? అవ్వంతోటి. చక్కగా తిని తన భర్తకి ఇస్తే తన భర్త కూడా తిని ఏదేం తోట నుంచి గెంటి వేయబడ్డాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని, ప్రణాళికని ప్రతి పర్సన్ పట్ల కలుగుంటాడని. నా పట్లే కాదు, ఆంటోని గారి పట్ల, మా మదర్ పట్ల, కుమారి గారి పట్ల, ఎవ్రీ బిలీవర్, దేవుడు ప్రతి విశ్వాస పట్ల ఒక ఉద్దేశాన్ని, ఈ బిడ్డ పట్ల ఈ ఉద్దేశం, ఈ బిడ్డ పట్ల ఈ ఉద్దేశం. అందుకే ఇర్మియా గురించి చెప్పమన్నారు. ఇర్మియాని తల్లి గర్భంలో ఉండగా నేను ఏం చేశానంటే ప్రతిష్ఠించేశాను. నేను ఒక ప్రవక్తగా నియమించాను. నా జన్మలకు ప్రవక్తగా నేను చేయబోతున్నాను. నీకు అంతేను, అయ్యో నేను చిన్నవాడిని కదా, మాట్లాడలేను కదా. నో, నీ నోటి నా మాట ఉంచేశానంటున్నాడు. మళ్ళీ దేవుడు నీ గురించి తన ఉద్దేశంతో ఒక లైఫ్ ని డిజైన్ చేశాడు. ఆ డిజైన్ లో నువ్వు ఉండాలంటే దేవుడు నీ కొరకు దాచించినటువంటి ఆ పేజీ ఓపెన్ అయ్యేంత వరకు అలా ఓపుకు పట్టినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానము నువ్వు చూడటమే కాదు, నిన్ను అవమానపరిచిన వాళ్ళకి, నిన్ను నిందించిన వాళ్ళకి, నేను తొక్కాలని చూస్తున్న అందరికీ దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఎదురు చూడడం నేర్చుకోవాలి. సువార్త చేస్తున్నారు, వాళ్ళు మంచి పని చేస్తారు, చెడ్డ పని చేయట్లా. కానీ వాళ్ళకి ఏం ఎదురైందో తెలుసండి? భయంకరమైనటువంటి దెబ్బలు ఎదురైనాయి, భయంకరమైన బండలు కట్టారు, భయంకరమైన చెరసాల్లో పెట్టారు. అయినా సరే సువార్త చెప్పినప్పుడు దేవుడు సువార్త చెప్పినప్పుడు అక్కడ చెరసాల కుటుంబం రక్షించబడ్డారు. అంతేనా? ఎవరు రక్షించబడ్డారు నాన్న? ఎవరు రక్షించబడ్డారు చెప్పాలి? చెరసాల నాయకుడు కుటుంబం రక్షించబడింది. ఒకవేళ ప్రార్థన మానేసి, కీర్తన మానేసి, ఎందుకు వచ్చిన సోదరు, ఎందుకు వచ్చిన దెబ్బలయ్య అనుకుంటే కనుక అక్కడ దేవుని కార్యం జరిగి ఉండేదా? పిల్లరా, మై డియర్ బిలీవర్స్, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. దేవుడు మనకి వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు గ్రోత్ తీసుకొస్తాడు. నీ పట్ల దేవుని కృప ఉంది. నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుని పట్ల ఆయన ప్రణాళిక ఉంది. కనుకే ఈరోజు అనేక మంది నశించిపోతుంటే, సినిమా థియేటర్లో ఉంటే, రకరకాల రంగాల్లో మునిగి తేలుతుంటే నేను దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. హల్లెలూయా. మరి దేవుడికి నువ్వు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కృంగిపోవడానికో నిరాశపడ్డానికో దేవుడు నిన్ను ఈ రోజున తన మందిరానికి తీసుకురావలేదు. దేవుడు నేను నమ్ముతున్నాను దేవుడు నాకు ఏదైనా, దేవుడు నా జీవితంలో ఆయన ఏదైనా చేస్తాడు, నేను కూడా ఎదురు చూస్తాను అని అనుకున్న వాళ్ళు విశ్వాసంతో చేతులెత్తారు. ఎవరైనా సరే విశ్వాసంతో చేతులెత్తండి. విశ్వాసంతో చేతులెత్తి, దేవా నా జీవితంలో నువ్వు చేయగలవని. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెల్లి, ప్రతి సహోదరి మీరు అడగొచ్చు, దేవుని దగ్గర అడగొచ్చు, ప్రభా నా జీవితంలో నువ్వు ఏదైనా చేయగలవు, నీ చిత్తానుసారంగా నువ్వు చేయగలవు అని ఇక్కడ ప్రతి చెల్లి దేవుని చిత్తానికి అప్పగించుకోండి. ప్రభా నీ చిత్తమే నేను చేయాలనుకుంటున్నాను, నేను ఎదురు చూస్తాను, నువ్వేం చేస్తావు ఐ డోంట్ నో, నా జీవితంలో నువ్వు ఓపెన్ చేసేంత వరకు పేజీ నేను ఎదురు చూస్తాను. అప్పుడు నీకు దేవుడు ఘనతను ఇవ్వబోతున్నాడు. అప్పుడు నీకు దేవుడు తన ఉద్దేశాలు నీకు ఎలా, నీ పట్ల ఆయన ఉద్దేశాలను చూపించబోతున్నారు. ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ఎవరిబడి, నాతోటి దైవజనుడు, మా నాన్నగారు, మా అమ్మగారు, ఇక్కడ ఎవరున్నా సరే ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. ప్రభా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నత దేవుని దర్శనం ఒక దురాత్మ సాక్ష్యం. నీ గురించి దేవునికి తెలుసు, నీ గురించి అలాగే దెయ్యానికి కూడా తెలుసు. దెయ్యం నిన్ను వెంటాడుతుంది, నేను ఆత్మీయంగా చంపాలని, జీవముగా దేవుడికి దూరం చేయాలని. కానీ దేవుడు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. దేవుడు నిన్ను మోషేని కాపాడుతున్నట్టు, జమ్ము పెట్టిలో పెట్టినట్టుగా తన రెక్కల చోట దాస్తున్నాడు. రైట్ టైంలో దేవుడు నీ హెచ్చింపుని నీ ప్రత్యర్థులకి, నీ శత్రులకు చూపిస్తాడు. ఎదురు చూడు. నీ జీవితంలో దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూడడం నేర్చుకో తప్ప కృంగిపోయి, నిరాశపడిపోయి రకరకాల థాట్స్ తీసుకోవద్దు. యు బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యాన్ని నమ్మితే కనుక, దేవుని వాక్యాన్ని నమ్ముతుంటే దేవుని వాక్యాన్ని పట్టుకుని నడువు. దేవుని వాక్యాన్ని మాత్రమే పట్టుకుని నడువు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీకు పట్ల దేవుడి ఉద్దేశం ఉంటుంది. ఏదో రకంగా దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా ఆయన నీతో మాట్లాడి నిన్ను గైడ్ చేసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందామా? ఈ రోజు విత్తబడిన వాక్యం నుంచి నీతో దేవుడు ఏం మాట్లాడాడు? పౌలుకి శోధన వచ్చింది, దేవుని శిష్యులకు శోధన వచ్చింది, అయినప్పటికీ సువార్త చెప్పారు. రక్తం వచ్చినా సువార్త చెప్పారు. రక్తం వచ్చినా సరే వాళ్ళ రక్షణలో నడిపించారు. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ఎదురయ్యే ప్రతి సమస్యని నువ్వు నిలబడినప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నాయి కదా, ఈ భూమి మీద కూడా నీ పట్ల చిత్తం జరుగుద్ది. దేవా ఈ భూమి మీద నా పట్ల నీ చిత్తం జరగాలి, నువ్వు ఇచ్చే ఘనత నేను చూడాలనుకున్న వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవుడు పేజీ ఓపెన్ చేసే వరకు కూడా, దేవుడు తన పేజీ నీ జీవితంలో ఓపెన్ చేసే వరకు కూడా, దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగేంత వరకు కూడా ఒక్కసారి దయచేసి ప్రార్థన చేసుకోండి. దేవునికి నీ బాధ అంతగా చెప్పుకో. దేవుడికి అసలు నువ్వు నడుస్తున్నటువంటి పరిస్థితులు అంతా చెప్పుకో. భయపడదు. ఆయన నీ తండ్రి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ఆయన నీ తండ్రి, ఆయనే నీ తండ్రి, ఆయనే నీ తల్లి, ఆయన నీ స్నేహితుడు,
ఆయనకి నీ గురించి ప్రతిదీ తెలుసు. సేమ్ మీ ఫాదర్ అని అడగండి. ప్రభా నన్ను కాపాడు, నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని నువ్వు అడగగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. ఆయన నమ్మిన బిడ్డల్ని సిగ్గుపరచడమ్మా. ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, నన్ను సిగ్గుపరచలేదు నా యేసయ్య, నన్ను సిగ్గుపరచలేదు, నిన్ను కూడా సిగ్గుపరచడం. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే పాడదాం. యేసు నీవే ఆధారము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు. ఒకటే మాట నేను మీకు చెప్పేస్తాను, నేను చెప్పి వెళ్ళిపోతాను. దురాత్మ చెప్తుంది, దయ్యాన్ని చెప్తుంది యేసు గురించి, కానీ నువ్వు నమ్ముకున్న యేసు గురించి నీకు తెలుసా? ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అమ్మ, యేసయ్య గురించి నీకు తెలుసా? యేసయ్య గురించి నీకు తెలిస్తే యేసయ్య కొరకు నువ్వు ఎలాంటి పరిస్థితి అని నువ్వు ఎదుర్కొంటావు. హల్లెలూయా. యేసును చూసేంత వరకు ఎదుర్కొంటావు, జయించుతావు. ఆయనతో నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఎవ్రీ సిస్టర్, ఎవ్రీ బిలీవర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆపేనా? ఓకే.